ఏరా గోల్డ్ కాయిన్స్ లేవా? లేవే. గోల్డ్ సిల్వర్ లేవు. ఏమైనా సిల్వర్ అన్న ఉంటాడు, అది కూడా లేదు. ఇది 12 weeks అంట. ఇది మేల్ షిట్జు. ఇది ఫుల్ యాక్టివ్ ఉంది. ఇది మీ దగ్గర ఏమైనా పప్పీలు ఉంటే మాకు ఒక్కసారి చెప్తే మేము, అంటే ఇక్కడ టెక్సస్లో ఎక్కడైనా కూడా, డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్, కార్పస్ క్రిస్టీ లేదా మన శాన్ అంటోనియోలో మాకు షిట్జునేనా, అది మినీ పూడుల్ లాంటివి కూడా, అలాంటివి ఏమైనా కూడా చిన్నవి ఏమైనా కూడా వేరే న్యూ హోమ్ పంపించాలనుకుంటే మీరు నాకు చెప్పచ్చు. సో మెసేజ్ చేస్తే ఇన్స్టాలో మేము వచ్చి తీసుకుంటాం. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాం. మేమైతే చాలా 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 బాగున్నాము. ఇంకా 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 బాగున్నాము ఈరోజు. ఎందుకు మేము పప్పీని తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది. చాలా రోజుల నుంచి వీళ్ళు పప్పీ కావాలని అడుగుతున్నారు. సో మేమైతే కొంచెం ఆలోచిస్తూ ఉంటే అవసరమా, మళ్ళీ దానికి ఏవే ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి ఏవే ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ కూడా. కాకపోతే ఇంకా అన్ని విధాలుగా చూసుకున్న తర్వాత, అందరినీ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కున్న తర్వాత ఓకే, మనకు పప్పి ఉన్నా కూడా ఓకే, మాకు ప్రాబ్లం లేదు అని డిసైడ్ అయిపోయి వీళ్ళ కోరిక మేరకు ఒక డాగ్ తీసుకోవాలనుకుని డిసైడ్ చేసినాం. నేను, ప్రత్యు అండ్ నలుగురు కలిసి డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నామంటే, కొన్ని స్టోర్స్ ఉంటాయి, అక్కడ పప్పీస్ అన్నిటిని అమ్ముతూ ఉంటారు. పోయి మనము ఆ పప్పీస్ ఏమన్నా మనకు వర్కౌట్ అవుతాయేమో చూసుకోవాలా. మాకైతే పెద్ద పెద్ద పప్పీస్ అవసరం లేదు, చిన్నవి లైక్ షిట్జునా, ఇంకా చిన్నవి మామూలుగా అవుట్డోర్ కాకుండా, పెద్ద కాకుండా, జర్మన్ షెపర్డ్ అయినా కూడా చిన్నవి అనమాట ఇంట్లో. సో అట్లాంటివి మనకు అక్కడ దొరుకుతాయేమో చూసి వద్దాము అనేసి ఇప్పుడు మేము ఆ స్టోర్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్తున్న స్టోర్ పేరు పెట్ ల్యాండ్. ఆ పెట్ ల్యాండ్ అనే స్టోర్లో చాలా పెట్స్ అమ్ముతారు. బర్డ్స్ అమ్ముతారు, క్యాట్స్, డాగ్స్ ఇట్లాంటివన్నీ అమ్ముతారు. సో అక్కడ డైరెక్ట్గా పోయేసి మనం చూసుకొని కొనుక్కోవచ్చు. అందులో ప్రైస్ కూడా ఎంత ఉంటుందో ఏమో మాకు కూడా పెద్దగా ఐడియా లేదు. ఒకసారి పోయి కనుక్కుందాము, దాన్ని బట్టి చూద్దాం. హనీలు హ్యాపీనా? ఇదే పెట్ ల్యాండ్. ఇందులోనే ఉంటాయి పెట్స్ అన్ని. పోయి సెలెక్ట్ చేసుకుందాం. ఇంకొక పప్పీ వస్తుంది. ఇదొక పప్పీ, మాకు ఇంకొక పప్పీ వస్తుంది కదా జునుగా. ఇదే పెట్ ల్యాండ్. ఇందులోనే హామ్స్టర్స్ ఉన్నాయి, అట్లా ర్యాబిట్స్ ఉన్నాయి, అక్కడ పప్పీస్ ఉన్నాయి. ఇందులోనే ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. మరి ఉన్నారా? ఇది ఎంత? $150 అంట. ఓపెన్ అనేది. ఇక్కడ ఉన్నాయి చూడండి, అన్ని పెట్స్ అన్ని కూడా. మా డాగ్స్ ఉన్నాయి. Did it all for you. It's all for you. It's all for you. It's all for you. Nights without sleeping 'cause you fear the night. And days without eating 'cause it ain't enough for two, and it's all for you. It's
Those are going for $3,200. Okay. And then I have this one on sale right back there. Yeah. And that one's going for 19. మనం చూస్తున్నది ఇట్లాంటిది షిట్జు. ఇది ఇట్లా బ్రౌన్ వైట్ ఇట్లా ఉండాలి. ఫిమేల్ అది, మేల్ కాదు, అది ఫిమేల్. మనకు మేల్ కావాలి. See, this one's a male. This one's a male. బాగా ఆడుకుంటున్నారు. వీటిని మనము ఏదైనా కావాలంటే చూడ్డానికి ఇస్తారు, అట్లనే ఇక్కడ మనం ఆడుకోవచ్చు ఇందులో కొంతసేపు. ఏదైనా ట్రై చేద్దామా? ఇప్పుడు మేము ఒక డాగ్ని అడిగినాము. Okay, guys. All we ask is the puppy has to remain on the floor, okay? If it has an accident, keep them away from you. Wave us down and we'll clean it up. Okay, sounds good. Thank you. ఒక పప్పీని సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇక్కడ ఎట్లా ఉందో చూద్దామని. ఇది 12 weeks అంట. ఇది మేల్ షిట్జు. ఇది ఫుల్ యాక్టివ్ ఉంది. ఇది ఓకే, బాల్ అరుస్తుందరా, భలే ఉందిరా. But then you have to like let him get it for a bit. తీయడం లేదు అప్పటి నుంచి బాల్. ప్రతి ఇప్పుడే భయం అంటారు. No, you have to. నోట్లో బాల్ పెట్టుకుంది అప్పటి నుంచి తీయడం లేదు. రాయ్. Wait, it likes me. See, he's trying to play tug of war. Wait, hold up. He actually got it. Oh, He won. oh, Yeah. Yeah. He's adorable. Take the toy. Where's the toy? దాని మీద పడేవారు అవి. ఉండరా నువ్వు. Okay, Nipsha, bro. Give me a second. This. Yeah, you take it. It bites really. You're just so sweet. Come here, sit here. What's your problem? ఎంతసేపు ఉండవే. Come. No, you have to budge over. మనం ఇంతసేపు ఆడుకోయింది ఇదే. He's back Bye, with bye. his friends. Oh, he's tired. Bye. I know. Tired. సో ఇందులో కొన్ని పప్పీస్ ఉన్నాయి. ఇవైతే షిట్జూలు అయితే 3 ఉన్నాయి. అందులో ఒక బ్రౌన్ ఉంది, మేల్ అదొకటే ఉండేది. మనము ఓన్లీ అంటే ఒకటే కలర్ ఉంది. అది మామూలుగా అయితే 2-3 కలర్స్ ఉంటాయి. అట్లనే ఇక్కడ మనకి ఈ పప్పీస్కి సంబంధించినవన్నీ కూడా ఇందులోనే దొరుకుతాయి. ఏరా భలే ఉన్నింది కదా. ఆ బ్రౌన్ అయితే భలే ఉన్నింది, భలే యాక్టివ్గా ఉన్నింది. వేరేది ఇంకొకటి బ్రౌన్ అండ్ వైట్ ఒకటి ఉన్నాయి. అదైతే కామ్గా ఉన్నింది. మాకైతే అక్కడ ఉన్న పప్పీస్లో ఆ షిట్జూలు అయితే బాగా నచ్చినాయి. 3 ఉన్నాయి. అందులో ఒకటి మేల్ ఉంది. ఆ మేల్ వచ్చేసి ఓన్లీ బ్రౌన్ కలర్ ఉంది మొత్తము. మామూలుగా అయితే మొహం దగ్గర ఒక తెల్ల కలర్ అంటే వైట్ కలర్ వచ్చి లేదా బ్రౌన్ వచ్చి మిగతా బాడీ అంతా వైట్ కానీ బ్రౌన్ కానీ అట్లా వస్తుంది. అదైతే బాగుండేది. ఇవైతే అది డైరెక్ట్గా ఒకటే కలర్ ఉంది. అది కాక ఇది ఏంటంటే ఆ పప్పీ వచ్చేసి 3200 అంట. దాదాపుగా అంటే 25,000 30,000 ఏమో అవుతుంది దాదాపుగా. సో 30,000 రూపీస్ అవుతుంది. అది 3,200 3,500 చెప్పినది. $3,200 అంట. సో చాలా ఎక్కువ యాక్చువల్గా. అంటే ఇక్కడ ఎక్కువే ఉంటాయి కానీ మేము అంత అనుకోలేదు. ఒక 1,500 2,000 లోపల ఉంటాయేమో అనుకున్నాము.
సో 3200 అంటే చాలా ఎక్కువ. కాకపోతే ఇంకా కొన్ని ఎట్లా అంటే మనకి అంటే ఇళ్లలో ఉంటాయి కదా, అప్పుడే ఏమైనా బాగున్నాయినేటివి కానీ అట్లాంటివి ఉంటాయి. వాళ్ళకి అవసరం లేనేటివి కొంతమంది అమ్ముతూ ఉంటారు. ఒక పేజ్ ఉంటుంది, క్రైక్స్ లిస్ట్ అని అట్లా ఒక పేజ్ ఉంటుంది, అందులో కూడా అమ్ముతూ ఉంటారు. యాక్చువల్గా అంటే జున్ను గాని ఫ్రెండ్స్ కూడా చాలా మంది అదే పేజ్ లోనే తీసుకున్నారంట. Cats and dogs. క్యాట్స్ అండ్ డాగ్స్ కూడా. సో అందులో అయితే దాదాపుగా 500, 600 అట్లా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువ పిల్లలు పుట్టినా అనుకో, వాళ్ళు కూడా ఎక్కువ మెయింటైన్ చేసుకోలేరు కదా. సో అందుకోసమే అందులో అయితే కొంచెం తక్కువ రేటే ఉంటాయి. సో అందులో ఏమైనా చూద్దామా అని చూస్తూ ఉన్నాము. యాక్చువల్గా అంటే మేము చూసినాం కొన్ని అయితే, అవి 600, 500 అని రాస్తున్నారు. కాకపోతే ఈ ఊర్లో ఏవి లేవు, ఎక్కడో హ్యూస్టన్ అట్లా ఉన్నాయి. సో నిదానంగా చూద్దాం. మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి మీ దగ్గర ఏమైనా పప్పీలు ఉంటే మాకు ఒక్కసారి చెప్తే, మేము అంటే ఇక్కడ టెక్సస్లో ఎక్కడైనా కూడా డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్, కార్పస్ క్రిస్టీ లేదా మన శాన్ అంటోనియోలో మాకు షిజునేనా అది మినీ పూడుల్ లాంటివి కూడా, అలాంటివి ఏమైనా కూడా చిన్నవి ఏమైనా కూడా సో మెసేజ్ చేస్తే ఇన్స్టాలో మేము వచ్చి తీసుకుంటాం. ఇప్పుడే పెట్లాండ్ నుండి పక్కనే ఈ వాటర్ బర్గర్ ఉంటే ఇక్కడికి వచ్చినాము తినడానికి. ఇంట్లో అయితే లంచ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసినాము, లంచ్ చేయలేదు. సో ఇప్పుడు తినేసి కొంచెం లైట్గా దాని తర్వాత ఇంటికి పోయి మళ్ళీ తిందాము. జస్ట్ ఇవి బర్గర్స్ తీసుకున్నాము. హనీగాడు ఈ గ్రిల్ చీజ్ తీసుకోయింది, అట్లనే ఈ బర్గర్స్, మాకు ఈ బర్గర్స్ అంతే. ప్రైస్ ఆకలేస్తుంది ఎక్కువ. ఇక్కడెక్కడ దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్స్ లేవు, మళ్ళా దూరం పోవాలి. Done. కాస్కోలో కొన్ని పాలు ఏవో కావాలా, అవి ఏవి లేకపోయినా కూడా అప్పుడప్పుడు కాస్కోకి మామూలు టెంపుల్కి ఎట్లా వెళ్తాము అట్లా వెళ్తూ ఉండాలన్నమాట. వారానికి ఒకసారి 2 సార్లు పోవాల్సిందే, లేదంటే ఎట్లెట్లా బాడీ అంతా షివరింగ్ అవుతుంది. అడిక్ట్ అయిపోయినాము అందరూ అంతే, కాస్కోకి పోవాలా అప్పుడప్పుడు. నేను 3 weeks అయింది పోక. 3 weeks నేను స్కూల్ స్టార్ట్. ఇప్పుడు టైము 5 అయింది. యాక్చువల్గా అంటే వీకెండ్స్ ఇది ఈవినింగ్ 7, 6 వరకే ఉంటుంది. సాటర్డే అయితే 7, సండే అయితే 6, నార్మల్గా అయితే 8:30 వరకు. ఏరా గోల్డ్ కాయిన్స్ లేవా? లేవే, గోల్డ్ సిల్వర్ లేవు. ఏమైనా సిల్వర్ అన్నా ఉంటాడు, అది కూడా లేదు. అయిపోయింటా స్టాక్ అయిపోయింటే వచ్చేస్తావా? అవి ఎక్కువ రావు, 20, 30 అట్లా వస్తూ ఉంటాయి. లాస్ట్ టైము మనము గోల్డ్ బార్ కొన్నప్పుడు చాలామంది అడిగినారు మనం ఇండియాకి తీసుకెళ్ళొచ్చా, అది ఏం ప్రాబ్లం లేదా అని. మాకు కూడా తెలియదు, ఇంతవరకు ఇండియాకి అయితే తీసుకోలేదు. చాలామంది ఏమంటారంటే తీసుకోవచ్చు, ఒకటైతే తీసుకోవచ్చు అంటారు, కొంతమంది ఒకటి కూడా తీసుకోకూడదు అంటారు, కొంతమంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే పట్టుకుంటారు, చెన్నైలో పట్టుకోరు అంటారు. సో ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి, మేమైతే తీసుకోలేదు. గోల్డ్ వేసుకోవచ్చు, డైరెక్ట్గా బిస్కెట్స్ తీసుకెళ్ళకూడదు. బార్ తీసుకెళ్ళకూడదు, జ్యువెలరీ తీసుకెళ్ళచ్చు అన్నట్టు. ఇప్పుడున్న పరిస్థితిలో మనుషులు పోవడమే కష్టము, ఇంకా అవన్నీ తీసుకోవడం ఇంకా. ఇదేంద్రా సూపర్ మ్యారియోనా ఇట్లుంది, ఇక రాసినాడు సూపర్ మ్యారియో అని రాసినారు. క్యారెక్టర్ పేరు బౌజర్. బౌజోనా? He's the evil person. బాగుంది. Bowser. ఎంత? $70. ఏంటిది? Advent calendar. అడ్వెంట్ క్యాలెండర్. అప్పుడు వచ్చినారా? డిసెంబర్లో మనము 25 days 25 గిఫ్ట్స్ ఇస్తాం కదా. సో అడ్వెంట్ క్యాలెండర్ అంటే ఇది. అప్పుడు దొరకకుండా ఉంటాను కదా, మీరు తీసుకుంటాం, ఇప్పుడే తీసుకోండి. ఏది నీకు? లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు పెద్దది ఒకటి వుడ్ది ఉన్నరా, వుడన్ది ఉండే అడ్వెంట్ క్యాలెండర్, లైట్ పడుతుండే ఇట్లా ఇట్లా. ఎంటీ కదా అది, లోపల లేదు.
ఓకే, ఎందుకు ఈసారి ఎన్ని టాయ్స్ ఉన్నాయి ఇక్కడ? క్రిస్మస్ కి అప్పుడు ఓహో. గిఫ్టింగ్ ఓ, కోసము ఇప్పుడు క్రిస్మస్ వస్తాం కదా, దానికోసం గిఫ్ట్స్ కోసం అనమాట. గ్రాండ్ మాస్ గ్రాండ్ ఫాదర్స్ వచ్చేసి పిల్లలకి గిఫ్ట్లు, సో క్రిస్మస్కి గిఫ్ట్స్ ఇస్తారు కదా అందరూ, అవి. క్లోత్స్ కూడా ఫుల్ వచ్చినట్టున్నాయి కదా. ఇవి చూడు అన్నీ వాళ్ళ అంతా వింటర్ వచ్చినాయి కదా, అప్పుడే వింటర్ వచ్చినాయి. చూడండి, ఇది $15 అంట, దాదాపు 1200 1300 రూపీస్. ఇది బాగుంది. ఆ, అంటే వింటర్లో బాగా పనికి వస్తుంది. ఇక్కడ కోట్స్ కూడా బాగుంటాయి. ఇవి కోట్సా, కోట్స్ జాకెట్స్. డిసెంబర్ మళ్ళీ న్యూ ఇయర్కా? ఎందుకే? I was looking at tickets. They're not that expensive this time. ఎందుకు? మొన్ననే కదా, లాస్ట్ ఇట్లనే కదా పోయినది. Last year. ఓకే, కానీ అక్కడ న్యూ ఇయర్క్ అంట మళ్ళా. ఏది? క్రిస్మస్ టైం బాగుంటుంది. స్నో పడుతుంది అంతవా? ఓన్లీ న్యూ ఇయర్క్ ఒకటే పోయి రావచ్చు, ఎక్కడికి లేకుండా. నా దగ్గర డీసీలు అవసరం లేకుండా. క్రిస్మస్ టైం చూద్దాం. ప్రతి ఒక్కకి ఇవి ఈ సెట్ కావాలంట. ఇవి మొత్తము 11 పీస్ ఉంటాయంట. ఇది ఈ బాక్స్ మొత్తము ఇట్లాంటివి. ఇది $250 అంట. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ వస్తుంది కదా, దాంట్లో ఏమన్నా ఆఫర్ వస్తే సేల్ చూద్దాం. మామూలు అయితే ఓకేనా 11 పీస్? ఇవి 11 పీస్ అంటే ఇది మంచిది మరి. అవును. ఏం చేస్తున్నాను? పోదాం రా. కొట్టిందా, కిచ్చిందా, కొరికిందా? రావేరా. ఎంతరా? $1300 ఇది. ఇంతేనా ఇది? అది కూడానా? అది 1700, అది వేరే. ఈ కాస్కోలో మెయిన్ మాకు కావాల్సినది ఈ బ్రెడ్. ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కదా, సో ఇవి రెండు కలిపి ఎంత? $5. ఇవి రెండు కలిపి $5. $5 అంటే 400 రూపీస్. ఒక్కొక్కటి 200 రూపీస్. అవేంటి? ప్రోటీన్ షేక్. ప్రోటీన్ షేకా? ఏది వెన్నెల తీసుకున్నావా? ఓకేనా నీకు? చాక్లెట్ అనుకున్నా. మరి నువ్వు చాక్లెట్గా తీసుకునేది బాగుంటుందా లేదు చూసుకోనన్నా, మళ్ళీ వేస్ట్ చేయొద్దు. అవునా? నువ్వు చాక్లెట్గా తీసుకునేది? ఓకే. ఇక్కడైతే ఇవన్నీ తీసుకున్నాము. ఇవన్నీ అవసరం ఉండేటివే లేవు, అవసరం లేనేటివి ఏం లేవు. ఎగ్స్, బ్రెడ్, ఇవి అంతే. ఇంకా డైరెక్ట్గా ఎక్కడికి రా మళ్ళా? It's all for you. It's all for you. It's all for you. ఇప్పుడు టైము 8 o'clock అయింది. నార్మల్గా అయితే సన్సెట్ దాదాపు 8:45 వరకు ఉండేది. ఇప్పుడు నిదానంగా 8:30కి వచ్చింది, మళ్ళీ 8:15 అయిపోయింది. ఇప్పుడు 7:30కి కూడా అవుతా ఉంది ఒకసారి. సో అది విషయము. ఇప్పుడు వచ్చేటప్పుడు అట్లా రౌండ్ తిరిగినాం మన కమ్యూనిటీలో. అక్కడ వచ్చేసి చాలామంది డాగ్స్ని వాకింగ్ పిలిచిపోతూ ఉంటారు. వాళ్ళని కూడా అడిగినాము ఎక్కడ తీసుకున్నారు ఎంకత అంటే, వాళ్ళైతే వేరే చోట తీసుకున్నారంట. కొంచెం మామూలుగా బ్రీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర లేదా తెలిసిన వాళ్ళ దగ్గర అట్లా తీసుకున్నాము అని అన్నారు. అవైతే ఒక 500, కొంతమంది $25 కూడా తీసుకున్నారంట, కొంతమంది $500, కొంతమంది $600 అట్లా ఉంది. మేము కూడా వచ్చే క్రాక్ లిస్ట్లో చూస్తే అందులో కూడా ఉన్నాయి కొన్ని 500కి 600కి. ఇంకా రేపటి నుంచి అవన్నీ చూసుకోవాలా. అంటే మంచి నిదానంగా అయినా కూడా మంచి పప్పి తీసుకుందాం అనుకుంటున్నాము. అంతే కదరా, మనము ఇంకా నిదానం తీసుకుందాం తీసుకోవడానికైతే. ఓకే కదా అని ప్రాబ్లం లేదు. అంటే వీళ్ళు ఇందాక ఆడుకొని వచ్చినారు కదా, మళ్ళీ అంతే మళ్ళీ మంచి తీసుకుందాం నాన్న. ఎందుకు ఊరికే కొన్ని అయితే ఒకటి వైట్ కలర్, వైట్ అండ్ బ్లాక్ ఉంది. మాకు బ్రౌన్ కావాలి, బ్రౌను వైట్ కదా వచ్చేది. వైట్ అండ్ బ్రౌన్ అవుతుంది. సో చూద్దాము, నిదానం చూద్దాం, మంచిగా ఏది ఉంటే అది విషయం. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు Bye.